హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియా వ్లాగ్ స్టూడియో. ఈరోజు ఒక స్టోరీ అయితే ట్రై చేసాం ఫ్రెండ్స్. అంటే నాగసర్పం శివాలయం మందిరం గురించి. ఇది రియల్ స్టోరీ కాదు, మా ఓన్ స్క్రిప్ట్ ఒక స్టోరీ లాగా ట్రై చేసాము. ప్లీజ్ వాచ్, సపోర్ట్, లైక్ అండ్ షేర్ చేయండి. సో కథలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ కథ పూర్తిగా కల్పితం మాత్రమే. నాగమందిరం ఈ పేరు వింటేనే గుండెల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది గదూ. ఈ పురాతనాలయం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి, ఆ పవిత్రమైన మణి చుట్టూ అల్లబడిన రక్తచరిత్రేంటో ఇప్పుడు విశ్లేషించుకుందాం. మన ప్రయాణం ఏనాటిది కాదు, సరిగ్గా 80 ఏళ్ల క్రితం నాటి మాట. ఎవరికీ అంతగా తెలియని ఒక మారుమూల గ్రామం, దాని పేరు రామాపురం. ఆ గ్రామం చాలా చిన్నది, అలాగే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేదు. కాని ఆ ఊరి చివర్లో ఎవరికీ అంతుచిక్కని ఒక అత్యంత పురాతనమైన శివాలయముండేది. ఆ గుడివైపు కన్నెత్తి చూడాలంటేనే ఆ చుట్టుపక్కల ప్రజలు భయంతో గజగజ వణికిపోయేవారు. ఎందుకంత భయం? ఆ గుడిలో ఏముంది? దానికి కారణమే ఈ నాగమణి. అది కేవలం ఒక సాధారణ రత్నం కాదండోయ్. ఆ ప్రాచీన గర్భగుడిలో ఆ పురాతన శివలింగం పైన ఎప్పుడూ బంగారు కాంతితో ప్రకాశించే ఒక అద్భుతమైన మణి అది. ఆ శివలింగం వెనుక ఒక రహస్య ద్వారముందని, దాని వెనుక ఎవరూ ఊహించలేని అపారమైన నిధి దాగి ఉందని అప్పట్లో ఒక గట్టి నమ్మకం ఉండేది. ఆ అనంతమైన నిధికి ఏకైక గుర్తు ఈ నాగమణే. దాన్ని దక్కించుకుంటే ఇక ప్రపంచాన్నే ఏలొచ్చని చాలామంది ఆశపడ్డారు. మరి ఆ అపారమైన నిధిని ఎవరైనా అంత సులభంగా తీసుకోగలరా? ఆ పవిత్రమైన గర్భగుడికి ఒక కాపలాదారుడున్నాడు. అతనే ఈ టెంపుల్ గార్డియన్. ఆ దివ్యమైన నాగమణికి కాపలాగా ఒక 15 అడుగుల భారీ మహానాగసర్పం ఉండేదని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. ఇష్టరూపధారి శక్తులు అంటే తనకు నచ్చిన రూపం మార్చుకునే శక్తులు పొందేందుకు అదెక్కడ ఎన్నో ఏళ్లుగా కఠోరమైన తపస్సు చేస్తోందట. ఆ గుడి రహస్యం తెలియక ఎవరైనా పొరపాటున లోపలికి అడుగు పెడితే ఇక వారి ప్రాణాలు గాలిలో కలిసినట్టే. తపస్సుకు భంగం కలిగిస్తే అది అస్సలు క్షమించకం. 1. ముగ్గురు దొంగలు. ఈ కథలోకి రాబోతున్న ఆ ముగ్గురు కిరాతకుల గురించి ఇప్పుడు చూద్దాం. మనిషిలో దురాశ పెరిగితే ప్రాణభయం కూడా పారిపోతుంది కదా. రామాపురానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణాపురం గ్రామానికి చెందిన రవి, విక్రమ్, కిరణ్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కథలోకొస్తారు. వీళ్ళు మామూలు దొంగలు కారు. అడవి మార్గంలో ప్రయాణించే వాళ్ళని అడ్డగించి, దోచుకుని, అవసరమైతే ఏమాత్రం కనికరం లేకుండా చంపేసే అత్యంత కిరాతకులు. కాని వీళ్ల దారుణాలు చూసి భయపడి జనాలు ఆ దారిలో ప్రయాణించడం పూర్తిగా మానేశారు. దాంతో వీరికి ఆదాయం ఆగిపోయింది. ఆ ఆకలి, నిరాశే వారిని మరింత దురాశ వైపు నడిపించింది. ఒకరోజు ఆ కీకారణ్యంలో కూర్చుని వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా? కిరణ్ మాటల్లోని ఆ పొగరు చూడండి. ఇంకా ఎన్ని రోజులిలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం? ఒక్కసారిగా ఏదైనా పెద్ద పని చేసి మన లైఫ్ సెట్ అయిపోవాలి అనంటాడు. అప్పుడే వాళ్ల కన్ను రామాపురం గుడిలోని నాగమణి మీద, ఆ అపారమైన నిధిమీద పడింది. ఏడి ఏమైనా సరే ఆ గుడిని దోచుకోవాలని ఆ పాపాత్ములు నిర్ణయించుకున్నారు. ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు గ్రామస్తుల నమ్మకం చూస్తే ఆ నాగసర్పం దైవాంశ సంభూతమైనది, కఠోర తపస్సు చేస్తున్న మహాశక్తి అని వారు ఎంతో భక్తితో కొలిచేవారు. కాని మరోవైపు ఈ దొంగల అహంకారం ఎలా ఉందంటే, మనం ఎంతో మందిని చంపాం, ఒక సాదాసీదా పాము మనల్నేం చేస్తుంది అని వారి లెక్క. ఆ సర్పం కేవలం ఒక జంతువు మాత్రమేనని, దాన్ని సులభంగా మట్టుబెట్టి నిధినెత్తుకురావచ్చని దైవశక్తిని వాళ్లు చాలా చులకనగా చూశారు. అయితే ఆ పాముకున్న ఒక బలహీనత ఏంటో కూడా వాళ్లే ఊహించేసుకున్నారు. అదే లూనార్ వీక్నెస్, లేదా పౌర్ణమి నాటి బలహీనత. పౌర్ణమి రాత్రి ఆ పాము శక్తులు పూర్తిగా తగ్గిపోతాయని రవి ఒక సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తాడు. ఆ రోజే వెళ్లి దాన్ని చంపి నిధి తెచ్చుకుందామని వాళ్లు అత్యంత నమ్మకంగా అనుకుంటారు. ఇక వారి చీకటి పన్నాగం మొదలయింది. మొదటి రోజు ఆ కేకారణ్యంలో వారి దారుణమైన పథకం రూపుదిద్దుకుంది. ఎంతో ఆతృతగా ఎదురుచూడగా సరిగ్గా 10 రోజుల తర్వాత వారు అనుకున్న ఆ పౌర్ణమి రాత్రి రానే వచ్చింది. ఆ భయంకరమైన ఘడియలు ఆసన్నమయ్యాయే. చీకటి పడుతుండగానే ఆ ముగ్గురు రామాపురం శివాలయం వైపు తమ మరణయాత్రను ప్రారంభించారు. రెండవ భాగం, నిశ్శబ్దరాత్రి. ఆ ఆలయంలోకి వాళ్ల ప్రవేశం. ఆ ముగ్గురూ రామాపురం చేరుకున్నారు. ఆ రాత్రి భయానకమైన నిశ్శబ్దం అలుముకుంది. ఒక ఆకు రాలినా స్పష్టంగా వినిపించేంతటి బరువైన నిశ్శబ్దమది. ఆ ప్రాచీన శివాలయ ప్రాంగణంలోకి ఆ ముగ్గురు నెమ్మదిగా అడుగుపెట్టారు.
చుట్టూ చిమ్మ చీకటి, పైన మాత్రం గుండ్రటి పౌర్ణమి చంద్రుడు వాళ్లనే చూస్తున్నాడు. గాలి చెట్లను తాకుతూ చేస్తున్న ఒక సన్నని కీచు శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆశ్చర్యకరంగా ఎక్కడా ఆ 15 అడుగుల మహాసర్పం ఆనవాలు కూడా లేదు. కనీసం ఆ పాము ఎక్కడైనా దాక్కుందేమో అన్న అనుమానం కూడా రానంత నిశ్శబ్దం. ఆ ప్రశాంతతను చూసి రవికి ప్రాణం లేచొచ్చింది. అతని పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. హమ్మయ్యా! ఎవరో భయపెట్టడానికి ఇలాంటి కట్టుకథలల్లారు, ఇక మన పని చాలా ఈజీ అని విర్రవిగాడు. ఆ గుడిలోని నిశ్శబ్దాన్ని వాళ్లు తమ విజయంగా అపార్థం చేసుకున్నారు. అది రాబోయే పెనుతుఫాను ముందుండే ప్రమాదకరమైన నిశ్శబ్దమని ఆ మూర్ఖులు గ్రహించలేకపోయారు. ఇక వాళ్లు నేరుగా గర్భగుడిలోకి చొరబడడం మొదలుపెట్టారు. చేతుల్లో మిణుకుమిణుకుమంటున్న ల్యాంతర్లు గట్టిగా పట్టుకున్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ప్రాచీనమైన కఠినమైన రాతి గడపలు దాటుతూ ముందుకు సాగారు. ఆ ల్యాంతర్ కాంతిలో వారి నీడలు ఆ పాతబడిన గుడి గోడలపై రాక్షసుల్లా పొడువుగా కదులుతున్నాయి. ఎముకలు కొరికే చలి ఆ చీకటి గర్భగుడిలోకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రవేశించారు. లోపలికి వెళ్లగానే వారి కళ్ళు చెదిరిపోయాయి. గుడి పైకప్పు కన్నంగుండా ఆ పౌర్ణమి చంద్రకాంతి నేరుగా ఆ పురాతన శివలింగం మీద పడుతోంది. ఆ శివలింగంపైన బంగారు కాంతితో ప్రకాశిస్తున్న ఆ అద్భుతమైన నాగమణి. ఆ పసిడి వెలుగుల ముందు ఆ చల్లని చంద్రకాంతి కూడా చిన్నబోయింది. ఆ దృశ్యం చూసి ఎవరైనా భక్తితో శిరస్సు వంచాల్సిందే. కాని ఆ అద్భుతాన్ని చూడగానే రవి కళ్లల్లో భక్తికి బదులు కనబడని దురాశ కట్టలు తెంచుకుంది. ఆ గుడి పవిత్రతను పూర్తిగా మర్చిపోయాడు. అతనికిప్పుడు కనిపిస్తున్నది కేవలం ఆ మణి, దాని వెనుక ఉన్న ఆ అనంతమైన నిధి మాత్రమే. మంత్రముగ్ధుడైన వాడిలా నెమ్మదిగా శివలింగం దగ్గరకు అడుగులు వేశాడు. ఆ ప్రకాశించే దివ్యమైన నాగమణిని తన సొంతం చేసుకోవాలని తన కుడిచేతిని ముందుకు చాపాడు. సరిగ్గా అప్పుడే వెనుకున్న కటిక చీకటి మూల నుండి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బుస్ అన్న భయంకరమైన శబ్దం వినిపించింది. రక్తం గడ్డకట్టే ఆ బుసల శబ్దం ఆ గర్భగుడి గోడల మధ్య ప్రతిధ్వనించింది. ఆ ముగ్గురి వెన్నెముకల్లో వణుకు పుట్టింది. ఆ శబ్దం ఎక్కడుండి వస్తోందోననే వాళ్లు గజగజ వణుకుతూ వెలక్కి తిరిగి చూసేసరికి చీకటిని చీల్చుకుంటూ ఆ మహానాగసర్పం పడగ విప్పి నిలబడి ఉంది. నిద్రలేచిన ఆ మహాసర్పం కోపాగ్ని నుండి ఈ ముగ్గురు దురాశాపరులు తప్పించుకోగలరా? ఆ దైవికమైన ఆలయంలో ఆ పౌర్ణమి వెలుగులో అసలు ఏం జరగబోతోంది? తెల్లవారేసరికి ఆ ముగ్గురు దొంగలు ప్రాణాలతో మిగుల్తారా, లేదా ఆ గర్భగుడిలో వారి నెత్తురు పారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఊహించడానికే గుండెల్లో దడపుడుతున్నిగదూ. ఒక దైవిక శక్తిని, ప్రకృతిని తక్కువ అంచనా వేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ వృత్తాంతం మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఈనాటి మన ఈ విశ్లేషణ మిమ్మల్ని ఆలోచింపజేసిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏం జరుగుంటుందో ఒక్కసారి ఊహించండి. సో ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ 1. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ 1కి వ్యూస్ బాగా వస్తే ఎపిసోడ్ 2 కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.